ఇప్పుడు మిరాయి సినిమా మీరు అన్నట్టు ఫస్ట్ ఆఫర్ వచ్చింది అన్నారు, బట్ మధ్యలో భైరవ స్వామి దయవల్ల భైరవుడి దయవల్ల భైరవం కూడా వచ్చింది అండ్ లైనప్ సెట్ అయిపోయింది మీకు. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ గ్యాప్లో చాలా పాన్ ఇండియా సినిమాలు చూసానన్నారు, మీరు కూడా ఒక పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేసి అది ఆగింది, పక్కన పెట్టారు. సో మళ్ళీ మిరాయి అనే పాన్ ఇండియా సినిమాతో వస్తున్నారు. ఏంటి ఆ సినిమా ఎలా ఉండబోతుంది? కొత్త మనోజ్ గారు కనిపిస్తుంది మాకు ఆల్రెడీ టీజర్లో. మిరాయి కార్తీక్ ఘట్టమనేని గారి మ్యాజిక్, మిరాయి కార్తీక్ ఘట్టమనేని గారి మ్యాజిక్ ఈజ్ సంథింగ్ ఎల్స్ అండి. ఆయన ఒక చిచ్చర పిడిగారు వచ్చాయండి. హీఈస్ ఆల్వేస్ ఉన్న ఒక రాకెట్ నిలిగించి వదిలితే ఎలా ఉంటుంది, నేను వదిలితే అది ఈయన అలా ఫ్రీగా వదిలేసి లైక్ హీస్ లైక్ బాల్ ఆఫ్ ఎనర్జీ. అండ్ ఆయనే కెమెరా, ఆయనే డిఓపి అండ్ హీఈస్ ద డైరెక్టర్. సో ఆ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఒక కొత్త వరల్డ్ అండ్ కొత్త యూనివర్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ లీడ్తో ఉంటుంది. ఇట్స్ యూనివర్స్ ఈస్ బిల్డింగ్ అండ్ ఐఎమ్ లక్కీ టు బీ అ మేజర్ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ క్రేజీ ఉంటుందండి. ఆ టీజర్ చూస్తేనే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. ఇప్పుడు అంటే మీరు చెప్పండి, యాక్టర్గా మీరు పార్ట్ అయ్యారు కాబట్టి ఎలా ఉండబోతుంది అసలు, ఎంత సౌండ్ చేయబోతుంది? లైక్ తేజ సజ్జాది హనుమాన్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. సో ఆ సినిమా తర్వాత ఆయన చేస్తున్న సినిమా, పైగా మీరు యాడ్ ఆన్, డెఫినెట్లీ బీ అ గ్రేట్ ఫిలిం అండి. ఇక్కడే కాదు, దాన్ని గ్లోబలీ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు, నాట్ ఓన్లీ పాన్ ఇండియా. విశ్వ గారిది కూడా ఇట్స్ అ వెరీ ప్యాషనేట్ ప్రాజెక్ట్ ఫర్ హిమ్ ఫ్రమ్ పీపుల్స్ మీడియా. అండ్ ప్రతి ఒక్కరూ ఈక్వల్గానే దాని మీద ప్యాషన్, ప్రేమ మొత్తం డెడికేట్ చేసి దాదాపు ఎన్నో నెలలు, ఎన్నో ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం. అండ్ ఇట్స్ కార్తిక్ గారు డ్రీమ్. అది 6-7 years బ్యాక్ ఆయన చేసుకున్న స్క్రిప్ట్ ఇది. సో డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి ఎ మ్యాజికల్ రైడ్ అండి ప్రతి ఒక్కరికి, పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు. అండ్ అశోకుడు పుస్తకాల గురించి అండ్ లాట్ ఆఫ్ హిస్టరీ చెప్తున్నారు డైరెక్టర్ ఇన్ మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ మార్వల్ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఆర్ యూనివర్స్ బిల్డింగ్. ఐ వుడ్ సే మార్వల్ ఆల్సో మోస్ట్లీ విత్ ఇండియన్ సైడ్ నుంచి, ఎందుకంటే దట్ మార్వల్ అనగానే మీకు దట్ ఈస్ ఈజీ వే టు కనెక్ట్, మనకు ఒక యూనివర్స్ బిల్డ్ కానీ అదంతా. సో మన దగ్గర ఉన్న కథలు, మన దగ్గర ఉన్న హిస్టరీ ఏ యూనివర్సల్ లేదు లైక్ అక్కడ. సో హీస్ ట్రైంగ్ టు గెట్ దోస్ స్టోరీస్, దోస్ కథలు అండ్ మిక్స్ ఇట్ అండ్ డూ దిస్ స్క్రిప్ట్ అండ్ హీస్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్ అండి. అండ్ టీజర్లో లాస్ట్ షాట్ ఒక గాడ్ కనిపిస్తున్నారు యానిమేషన్, సో కోతులన్నీ ఉంది. ఏంటి మనోజ్ గారు ఏమన్నా లీక్ ఇస్తారా? మనోజ్ లీక్స్ చెప్తారు, ఏ గాడు ఎవరు చెప్తారు. అప్పుడు కానీ విశ్వ గారు, కార్తిక్ గారు కుంఫు పాండా లాగా వచ్చి ఒక 2 kicks ఇస్తారు, లేదండి. అప్పుడు మనోజ్ లీక్స్ అని కొత్తగా స్టార్ట్ చేశానండి, మీ సినిమా నుంచి స్టార్ట్ చేస్తానని చెప్పండి, అంతే. ఏదన్నా లీక్ ఇవ్వచ్చు కదా. లీక్ బాగుంది. అండ్ ఇందాక మీరు గమ్యం సినిమా గురించి చెప్పారు, అందులో ఏంటి నరేష్ గారి క్యారెక్టరా, శర్వా గారి క్యారెక్టరా మిమ్మల్ని అనుకున్నప్పుడు? ఐ థింక్ శర్వా గారి క్యారెక్టర్. ఓకే, ఐ థింక్. అంటే ఎందుకు మిస్ అయ్యింది, ఎందుకు కుదరలేదు? వేరియస్ రీజన్స్ అండి. అండ్ అప్పటికే అది ఒక సీజన్లో వెళ్ళి తీయాలి అని చూస్తే ట్రావెల్ అయి ఉంటుంది ఆ మూవీ అంతా. అవును. సో ఆ సీజన్కి సంథింగ్ మీరు ఆల్రెడీ కమిట్ అయిన మూవీస్, దానివల్ల డేట్స్ ఆ టైంలో మీరు బిజీగా బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ చేస్తున్నట్టున్నారు ఐ థింక్. యా, అప్పుడు ఆ టైంలో. ఇంకా అలాగా ఏదైనా సినిమా మిస్ అయింది ఉందా, మీరు బాధపడిన సినిమా ఏమైనా ఉందా అట్లా మిస్ అయ్యాక, అరే ఈ సినిమా మనం చేసి ఉండాలి మనకు వచ్చింది కదా అని? అంటే అలా లేదు, ఎందుకంటే డెసిషన్ వైజ్ అలా చేశాను. యా, చాలా అర్జున్ రెడ్డి ఈజ్ వన్ ఫిలిం. అవును, ఓకే. యా, అర్జున్ రెడ్డి అదొకటి ఎప్పుడు అనుకుంటూ ఉంటారు. బట్ నాకంటే నేను చేసిన విజయ్ దేవరకొండ గారు చేసిన అంత న్యాయం చేసి ఉండలేను. హీజ్ యాప్ట్, ఆయన కోసం రాసి పెట్టుంది అది. కొన్ని కథలు వాళ్ళ కోసం రాసి పెట్టుంది. సో అందుకే నాకు జరగలేదు అది. దట్స్ వాట్ ఐ ఫీల్. అది ఉంటుంది కదా. సో దట్ వాస్ రిటర్న్ ఫర్ ఆయన గారు. అండ్ విజయ్ గారు చేసినంత ఆ క్యారెక్టర్ ప్రాణం పూసినంత నేను చేసి ఉండలేను. దట్ మచ్ ఐ కెన్ టెల్ యూ. ఏంటి చాలా రోజులు ట్రావెల్ చేస్తారా సందీప్ రెడ్డి వంగ గారితో ఆ సినిమాకి సంబంధించి? అండ్ ఫ్యూ మంత్స్ ట్రావెల్ అయ్యాం మేము. నాకు నా వెరీ క్లోజ్ ఫ్రెండ్ మన పోటుగాడు కెమెరామ్యాన్, సో డిఓపి శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ నారోజ్ గారు, ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన ఇంట్రడ్యూస్ నువ్వు చేయాలి అనేసాడు. లైక్ ఐ వాంటెడ్ టు డూ దట్ ఫిలిం, బట్ అన్ఫార్చునేట్లీ మై పర్సనల్ రీజన్స్ దెన్ ఐ కుడెంట్ గో ఫార్వర్డ్ విత్ దట్. అండ్ ఎస్, నేను ఫీల్ అయిన అందరూ నువ్వు చేస్తుంటే బాగుండేది, వెయిట్ చేస్తుంటే బాగుండేది అని. బట్ నేను చూశాక యాజ్ అన్ యాక్టర్ లేదు, ఏం చేయడమే కరెక్ట్ ఇది. సో ప్రాణం పోయేశారు విజయ్ గారు. సో
దట్ వాజ్ అ గ్రేట్ చాయిస్. ఏంటి ఇప్పటికీ ఆ ర్యాప్ ఉందా ఆ సందీప్ రెడ్డి వంగ గారితో? చూస్తున్నారా రీసెంట్గా ఇప్పుడు ఆయన వైల్డ్ వన్ లా ఉన్నారు. ఫస్ట్ నుంచే వైల్డ్ వన్. ఓకే, చాలా అగ్రెసివ్గా ఉంటారు సోషల్ మీడియాలో కూడా. ఆయన ఒక ట్వీట్ వేసినా ఏదేసినా ఒక ఇంటర్వ్యూ ఇచ్చినా ఒక ట్రెండింగ్ వైరల్ అవుతుంటది. ఆయన క్యారెక్టరైజేషన్ కి చాలా ఫ్యాన్ బేస్ ఉంది. సో ఏంటి ట్రావెల్ అవుతుంటారు ఇప్పటికి ఉందా ర్యాప్? మంచి వైల్ బి ఇన్ టచ్ బేస్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, యానిమల్ చూసాక ఆయనతో మాట్లాడారా? యానిమల్ చూసారా? అవి కమ్యూనికేషన్. ఓకే.